మత్తయి వ్రాసినటువంటి సువార్త 28వ అధ్యాయం మొదటి నుంచి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపవలే ఉండెను. అతని వస్త్రము ఈమెమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె ఉండిరి. దూత స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పి తిన్నని. ప్రభునందు ప్రియులారా, మరణాన్ని సమాధి చేసి యేసు లేచారు. ఈ లోకములో మానవాడి జీవించేటువంటి ఈ రీతిలో 70 ఏండ్లు బ్రతుకుండొచ్చు, 80 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు. మోషే గారే వ్రాసారు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. యేసునాథుడు 33.5 సంవత్సరాల కాలము జీవించారు. 3.5 సంవత్సరాల కాలం ఆయన బోధలు చేసి కార్యాలు చేసి సిలువ వేయబడి చనిపోయారు. చనిపోకముందు యేసునాథుడు చెప్పిన మాట ఏమిటంటే, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో మళ్ళా కడతాను అన్నారు. అంటే నన్ను మీరు చంపండి, 3 రోజుల్లో లేస్తాను అన్నట్లుగా, లేదునని తాను చెప్పినట్లుగా ఆదివారము తెల్లవారుచుండగా సమాధిలో నుంచి యేసునాథుడు లేచారు. అంటే యేసునాథుడు వెళ్ళినటువంటి ఒక గుమ్మమును చూస్తే మరణ గుమ్మము లేక మరణ ద్వారము. ఈ లోకములో అందరినీ కలవరపెట్టే ఒక అంశం ఏమిటంటే మరణము. వారు 70 ఏండ్లైనా 80 ఏండ్లైనా లేక 100 ఏండ్లైనా ఏదో ఒక రోజు మరణించాలి, మరణ గుమ్మములోనికి వెళ్ళాలి. యేసునాథుడు కూడా అందరిలాగే చనిపోయినట్లుగా ఆయన చనిపోయారు. ఆయన మరణ ద్వారములోనికి వెళ్ళారు. బైబిల్ చెప్పేది, ఏలయనగా మరణము అందరికీ వచ్చును అని ప్రసంగిలో చెప్పబడినట్లుగా, ఇదిగో లోకములో మనుషులమైన మనము ఎలాగ మరణిస్తున్నామో యేసునాథుడు కూడా ఆయన మరణించారు. ఆయన మరణము ప్రత్యేకమైన మరణము. మన మరణములైతే మనము కోరుకోకుండా వచ్చే మరణాలు, కానీ యేసునాథుని మరణమైతే ఆయన కోరుకున్న మరణము. నేను వచ్చినటువంటి పని మరణించడానికే, మరణ ద్వారములోనికి ప్రవేశించడానికే వచ్చాను. కారణం ఏమిటంటే మరణమనబడేటువంటి ఈ ద్వారాన్ని పరలోక ద్వారముగా మార్చి వేద్దామని చెప్పి ఈ లోకానికి వచ్చాను. ఈ మరణ ద్వారమే నిత్య జీవానికి వెళ్ళే ద్వారముగా చేయడానికి వచ్చాను అనేటట్లుగా యేసు ఆయన కార్యాన్ని జరిగింప చేసినటువంటి వాస్తవాన్ని గుర్తించాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నా. యోహాను వ్రాసినటువంటి సువార్తలో 10వ అధ్యాయము 18వ వచనములో, ఎవడును నా ప్రాణము యేసునాథుడు అంటున్నారు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము. ఆయన ప్రాణాన్ని ఆయనే పెడుతున్నారు, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. వినాలి, ఆ మరణాన్ని పెట్టడానికి అధికారం, తిరిగి
తీసుకోవటానికి అధికారం, చనిపోవటానికి అధికారం, తిరిగి లేవడానికి అధికారం. ఆయనకాయనే చనిపోతున్నారు. నా ప్రాణం ఎవరో తీసుకోరు, నంతట నేనే నా ప్రాణం పెడుతున్నాను. నేను చనిపోతే నా పిల్లలు చనిపోతారో, వారు నిత్య జీవములోకి రారో, నరకములోకి వెళ్ళిపోతారో, మరణిస్తారో. పాపము వల్ల వచ్చు జీతము మరణము, ఆ మరణాన్ని పొందుతారో. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవమన్నట్లుగా నిత్యము జీవించేది వాళ్ళంటే నేను మరణించాలి అని యేసునాథుడు మరణించినటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. యేసునాథుడు ప్రవేశించిన ద్వారాన్ని చూస్తే మరణ ద్వారం లేక మరణ గుమ్మము. ఓ విషయాన్ని గమనించాలి, ఈ లోకములో ఏ వ్యక్తి అయినా కానీ ఒకనాడు ఈ గుమ్మములో ప్రవేశించాలి. ఎంత సొమ్ము సంపాదించినా, బంగారమున్న ఆస్తులున్నా కానీ ఏదో ఒక రోజు మరణ గుమ్మములో ప్రవేశించాలి. ఓ మానవుండా, నీ గతి ఏమగునో తెలుసునా? ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా? ఏమేమి చేస్తున్నావు? నీ గతి ఏమవుతుంది? ఒకనాడు మరణించుట జరుగును. మరణ గుమ్మములోనికి, మరణ ద్వారములోనికి ప్రవేశించటము జరుగును. యేసునాథుడు మరణ గుమ్మములోనికి ప్రవేశించినట్లుగా మనము చూస్తున్నాము. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనములో చూస్తే, మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక, మరణము ఆయనను అనగా యేసు వారినట మరణము బంధించియుండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. యేసునాథుండే మరణము బంధించలేదు, మరణాన్ని ఆయనే బంధించి 3వ రోజు తిరిగి లేచారు యేసునాథుడు. బల్లమగు మరణ ద్వార బంధ ముళ్ళు నింపకపోయెను. బల్లమగు మరణ ద్వార బంధ ముళ్ళు నింపకపోయెను. యేసురాజుకో నిన్ను పట్టలేకపోయాయి బలమగు మరణ ద్వార బంధాలు. మీరు లేచారు. మరణ ద్వారం, ఈ లోకమందున్నటువంటి మానవులమైన మనము మరణ ద్వారములోనికి ఒకనాడు ప్రవేశించే రీతి. యేసు రాకడొస్తే మరణ ద్వారము లేదు, కానీ అసలు మనందరము కూడా పాపాన్ని బట్టి మరణించి పాతాళానికి వెళ్ళి అక్కడి నుంచి నరకానికి వెళ్ళాలి. 2 మరణాలు పొందాలి. ఒకటి శరీర మరణాన్ని పొందాలి, రెండోది ఆత్మ మరణాన్ని పొందాలి. కానీ యేసునాథుడు ఈ లోకానికి వచ్చి మరణమును ఆయన బంధించి ఖాళీ సమాధిలో మరణమును ఖైదుగా చేసిన నీవే కదా. ఖాళీ సమాధిలో మరణమును ఖైదుగా చేసిన నీవే కదా. ఓ గుమ్మము పేరేమిటంటే మరణ గుమ్మము. ఈ లోకములో మనిషి ప్రవేశించబోయే గుమ్మం మరణ గుమ్మం. అందుకనే బ్రతికుండగా ఏం చేస్తాము? పేతురు గారు చెప్పినట్లుగా రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పబడింది. రాకడ ఆలస్యము కావడాన్ని బట్టి మరణము రావచ్చు. ఆ మరణం వచ్చినప్పుడు అనగా మరణ గుమ్మములోనికి ప్రవేశించే కాలములో ఆ ప్రవేశమే పాతాళానికి వెళుతుందా, ఆ ప్రవేశం మహిమలోకి, మోక్షములోకి లేక పరదైసులోకి వెళుతుందా? ఈ విషయాలు గుర్తించాలి అని మీకు తెలియజేస్తాను. మరొక గుమ్మము చూస్తే సమాధి గుమ్మం. యేసునాథుడు చనిపోయారు శిలువ మీద, సమాధిలో ప్రవేశించారు. సమాధిలోనికి వెళ్ళి 3వ రోజు లేస్తాను అని చెప్పినట్లుగా ఆ గుమ్మములోనికి ప్రవేశించి మరలా తిరిగి లేచినటువంటి వాస్తవాన్ని గుర్తించాలని మీకు తెలియజేస్తున్నాను. అయితే యేసునాథుడు సమాధి గుమ్మములోనికి ప్రవేశించి ఈ లోకమందు మానవులు లేక క్రీస్తును నమ్మినటువంటి వారు
క్రీస్తును అనుసరించినటువంటి వారికి ఆ సమాధి లేకుండా సమాధి అయినటువంటి వారు ఆదాము మొదలుకొని యేసునాథుని రాకడ వరకు ఎంతమంది అయితే క్రీస్తునందుండి చనిపోయారో, తెస్సలోనికయ మొదటి పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనము నుండి 18 వరకు వ్రాయబడినట్లుగా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు విన్నారా? క్రీస్తునందుండి మృతులైన వారు అనగా ఆదాము నుండి సమాధి అయిపోయిన వారు, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడు. వినాలి, ఈ ప్రపంచములో ఒకే ఒక సమాధి, ఖాళీ సమాధి ఉంది. ఈ లోకములో చనిపోయి సమాధులు చేయబడ్డారు. అలాగే బైబిల్ గ్రంథములో కూడా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా సమాధి అయిపోయారు. ఏలియా గారు ప్రార్థించగా ఆ సారేపతు గ్రామములో ఉన్న ఆ కుమారుడే బ్రతికాడు, మరలా చనిపోయి సమాధి అయిపోయాడు. యాయీరు కుమార్తె చనిపోయింది, యేసునాథుడు వెళ్ళి లేపారు. కొంతకాలము తరువాత మరలా చనిపోయి సమాధి అయిపోయింది. అలాగే పౌలు గారు ప్రార్థించగా చనిపోయిన వ్యక్తి బ్రతికాడు. వీళ్ళందరూ కూడా చనిపోయి బ్రతికి మరలా చనిపోయి సమాధి అయిపోయారు. కానీ ఈ లోకములో ఒకే ఒక సమాధి ఖాళీగా ఉంది. యేసు చనిపోయారో, సమాధి చేయబడ్డారో, తిరిగి లేచారో అనగా సమాధి అనే గుమ్మములోనికి వెళ్ళే మరలా తిరిగి వచ్చి వేసినట్లుగా బైబిల్ గ్రంథములో మనము చూస్తున్నాం. అలాగుననే యేసు నా కొరకు రక్తము చిందించారు, నా కొరకు చనిపోయారు అని ఎవరు నమ్మి బాప్తిస్మాని పొందారో, రక్షించబడి చనిపోయారో, ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా యేసు రాకడ కాలములో తిరిగి లేస్తారు. అనగా సమాధి గుమ్మములో నుండి మరలా వెలుపలికి రాబోయే వాస్తవాన్ని గుర్తించాలి అని మీకు తెలియచేస్తున్నాను. మరో గుమ్మాన్ని చూస్తే పాతాళ గుమ్మము లేక పాతాళ ద్వారం. యేసు నమ్మకపోతే వచ్చే నష్టం ఏమిటి? అందరూ నమ్మాలి. యేసు నమ్మకపోతే వచ్చే నష్టం ఏమిటంటే పాతాళములోకి వెళ్ళాలి. బైబిల్ చెప్పేది దావీదు సంకీర్తనలో 9వ సంకీర్తన 17వ వచనములో దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుతారు. ఎక్కడికి దిగిపోతారు? పాతాళానికి దిగిపోతారు. ఎవరో దుష్టులైన వారు. ఓ మాటలో చెప్పాలంటే పాపులైన వారు. నీవెక్కడికి వెళ్తావు? నీవు చనిపోయిన తరువాత పాతాళలోకానికి వెళ్తావేమో. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనములో చూస్తే క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. అందరూ వినాలి, కింద ఉండేటువంటి పాతాళ గుమ్మములోనికి వెళ్ళి ఆ గుమ్మము గుండా పాతాళ లోకములోనికి ప్రవేశించేవారు దుష్టులు, దేవుని మరచేవారు. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. బోలో యేసు మహారాజుకు. 2 ద్వారాలు చెప్పాలి. ఒక ద్వారం ఏమిటంటే పాతాళ ద్వారము, రెండోది నరక ద్వారము. దేవుని నమ్మని వారు, సిలువ దగ్గరికి రాని వారు, సిలువను ఆశ్రయించని వారు, దేవుడు పరిగట్టుకొని పైనుండి వచ్చినా కానీ తెలుసుకోని వారు, ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా, ఎన్ని ప్రవచనములున్నా తెలుసుకోని వారు, బైబిల్ ఎంత నిజమైనా కానీ తెలుసుకొనని వారే నరక ద్వారములో
ప్రవేశించబోవచ్చున్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలని మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈ పాతాళ ద్వారము, నరక ద్వారము తప్పించాలి అని తెలియజేసే ఒక ద్వారం ఏమిటంటే సువార్త ద్వారం ఈ లోకములో తెరిచి ఉంది. ఏంటా సువార్త అంటే యేసును గూర్చిన వార్త. యేసునాథుడు అన్నారు, నేనే మార్గము, సత్యము, జీవము. మోక్షానికి చేరాలంటే నా ద్వారానే, యేసు ద్వారానే. యేసే గుమ్మం అయి ఉన్నారు. ఈవేళ మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఈ సువార్తను గూర్చి విని యేసుక్రీస్తు అనే ద్వారములో నువ్వు ప్రవేశించవా? పరలోకానికి వెళ్ళాలంటే యేసే ద్వారం, యేసే గుమ్మం. ఆ గుమ్మము తప్ప వేరే గుమ్మము లేదు. అయితే యేసు ద్వారా ఉన్నారు అనేది అనుకోవటమే కాదు, గాని నీ హృదయం అనబడే గుమ్మం తెరవబడాలి. అపోస్తుల కార్యాలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనములో చూస్తే, అప్పుడు లూదియాయును దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఒక స్త్రీ వింటుంది, లూది అనబడే స్త్రీ. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయితైరా పట్టణస్తురాలుగా ఉన్నటువంటి ఆమె రంగు పొడమ్మేది. ప్రభు ఆమె హృదయము తెరిచెను కనుక. అందరూ వినాలి ప్రియులారా, ప్రభువు ఆమె హృదయము తెరిచెను కనుక. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. నీవెంత కాలము నుంచి యేసు నమ్మనేది కాదు, నీ హృదయము తెరవబడిందా? కొంతమంది తెరవబడ్డాయని అనుకుని వెళ్ళిపోతున్నారు, ముందుకి తెరవబడలేదు. మీలో తెరవబడిన హృదయాలు ఉన్నాయి, తెరవబడని వారు కూడా ఉన్నారు. అదే ప్రమాదం. నీ హృదయము తెరిస్తే నీ హృదయములోనికి ఆయన వస్తారు. ఎప్పుడు తెరవబడుతుంది? నీ పాపాన్ని ఒప్పుకొని నిజంగా యేసు వైపు నీవు చూస్తే అప్పుడు హృదయము తెరవబడుతుంది. ఆ లూదియా హృదయమే తెరవబడింది. ఆమె పౌలు గారు చెప్పే మాటలు, వాక్యం మీద లక్ష్యం ఉంచింది. హృదయము తెరవబడాలని ఆశపడింది. ఆమె హృదయములోనికి దేవుని వాక్యం వెళ్ళాలి అని ఆశించింది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. అందరు వినాలి ప్రియ, ఏ హృదయం? దుష్ట హృదయము. కొంతమందికి ఏ హృదయం ఉంది? జీవము గల దేవుని విడిచిపెట్టే దుష్ట హృదయం ఉంది. చాలా ప్రమాదకరం. హెబ్రీ పత్రిక 3:13వ వచనములో చూస్తే, నేడు మీరాయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను. ఎవరైనా కాని దేవుని విషయములో మీ హృదయాన్ని కఠినము చేసుకోవద్దు. ఏ శ్రమ వచ్చినా కానీ, ఇంట్లో ఎవరైనా చనిపోయినా కానీ, ఏది ఏమైపోయినా కానీ నీ హృదయాన్ని కఠినపరచుకోకు. హృదయం అనబడే గుమ్మం తెరిచి ఉండాలి. నీటిలో ఉండే రాయిలే కాకుండా నీటి యోరన మొలిచిన మొక్కలాగా ఉండాలి. నీటి యోరను మొలిచిన మొక్క ఏమవుతుంది? రోజు రోజుకి పెరుగుతుంది. నీ జీవితం ఈవేళ నీటిలో రాయిలాగా నీ మీద నుంచి ఎన్నో ప్రసంగాలు పెడుతున్నాయి. నీటిలో రాయి మీద చేరినట్లుగా వెళుతుంది, కానీ ప్రయోజనం లేదు. నీటి యోర నుండి మొక్కలాగానే ఉంటే ప్రసంగాలు నీలో పనిచేస్తాయి. ఏ రోజు చెప్పిన వాక్యం ఆ రోజు నీ హృదయంలోనికి చొచ్చుకొని పోతుంది. హృదయంలోనికి చొచ్చుకొని పోతే జరిగేది ఏంటంటే, హృదయం అనబడే గుమ్మం తెరవబడితే జరిగే కార్యం ఏంటంటే, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పౌలనే నేను జీవించడం లేదు, నాలో క్రీస్తు జీవించుచున్నారు. ఈ మాట మనలో ఎంతమంది చెప్పగలరు? అన్నము తిన్నవాడికి కడుపు నిండినట్టు తెలుస్తుంది. యేసు ఎవరిలో జీవిస్తున్నారో, ఎవరి హృదయ గుమ్మం తెరవబడితే యేసు వచ్చి వారిలో ఉన్నారో వారికి తెలుస్తుంది. తడిమి చూసుకో,
నీలో ఉన్నారా? నీలో జీవిస్తున్నారా? పౌలు గారు ఎఫెసీ సంఘము కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. పౌలు గారట మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారు. ఏమని? సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నారు, స్వస్థతల కొరకు కాదు. ఆయన చేసే ప్రార్థన ఏమిటంటే మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను. ఇదన్నమాట పౌలు గారి ప్రార్థన ఏమిటంటే ఎఫెసీ సంఘమా, విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయాల్లో జీవించాలి. ఇదే నా ప్రార్థన. యేసు రాబోతున్నారు, ఆయన రాకడ గుర్తులు నెరవేరాయి. యేసు రాబోతున్నారు. ఆ రాకడ వచ్చినప్పుడు మేఘం ఎక్కడకు సిద్ధంగా ఉన్నావా? మిగిలిపోవటానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు విశ్వాసిగా ఉన్నావా? అవిశ్వాసిగా ఉన్నావా? యేసు రాబోతున్నారు. నీవెలాగున్నావు? క్రీస్తు నీ హృదయములో ఉన్నట్టుగానే, క్రీస్తు నీ హృదయములో ఉన్నట్టుగా నీకు అనిపిస్తుందా? నీవెలాగ బ్రతుకుతున్నావు? కొందరు క్రీస్తు నమ్మిన వారు లోకస్తుల్లాగా బ్రతుకుతున్నారు. క్రీస్తు వాళ్ళ హృదయంలో ఉన్నట్లు ఎలా చెప్పగలమండి? హృదయ కోపం తెరవబడిన వారు వారి నోటి వెంబడి చెడు మాటలు ఉంటాయా? హృదయ గుమ్మం తెరవబడిన వారు అవిశ్వాసులుగా బతుకుతారా? లోకస్తులతో ఏకమైపోతారా? లోకస్తులకి క్రైస్తవునికి తేడా లేనట్లు బతుకుతారా? ఇదొకసారి పొరపాటు చేసి ప్రభా పొరపాటు అయిపోయింది క్షమించండి అంటాం కాకుండా అదే రీతిలో వెళ్ళే వారిని ఏమనాలి? హృదయం లోపలికి దేవుడు వెళ్ళలేదే, హృదయ ద్వారం తెరవబడలేదే, వాళ్ళకి పేరే పురాతనమైన తలుపులు. పురాతనమైన తలుపులు అంటే చాలా కాలం నుంచి వేయబడిన తలుపులవి, అట్లా ఆగితే రావు. అలాగే ఈవేళ పురాతన తలుపులు లాంటి వాళ్ళు ఎవరంటే యూదులు అనేవాళ్ళు ఉన్నారే, వాళ్ళ తలుపులు మూయబడి ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో స్టాటిస్టిక్స్ మనం చూస్తే 100 మందికి 20 మంది ముస్లిమ్స్ ఉంటారు. ఇజ్రాయెల్ కంట్రీలో 78 మంది యూదులు ఉంటారు. క్రైస్తవులు 2 ఉంటారు. 100కి 2 యేసు నమ్మినోళ్ళు. ఏ యూదుల్లో నుంచి యేసయ్య జన్మించారో, యూదుల మధ్య సిలువేయబడ్డారో, తిరిగి లేచి ఆ యూదులో ఇంకా యేసు ప్రభు నమ్మలేదు. ఎప్పుడు నమ్ముతారో? అబద్ధ క్రీస్తు నమ్ముతారు మెస్సయ్యాగా. అంతిమ అబద్ధ క్రీస్తునే మెస్సయ్యా అని అనుకుంటారు. ఈ మెస్సయ్యాని కాదనుకుని అబద్ధికుణ్ణి మెస్సయ్య అనుకుంటారు. అలాగనుకున్న యూదులు పురాతనమైన తలుపులు లాంటి వాళ్ళు. ఎప్పుడు తెరవబడతాయి ఆ తలుపులో? దావీదు సంకీర్తన 24వ సంకీర్తన, గుమ్మములారో మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రోజు ప్రవేశించునట్లు. పురాతనమైన తలుపులారా. ఏ తలుపులో? పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా, యూదులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. గుమ్మములు తెరచి చక్కగా నడువుడి, జయ వీరుడు రాగా. గుమ్మములు తెరచి చక్కగా జయ వీరుడు రాగా. ఇదిగో యూదులైన వారు ఆ పురాతన తలుపులే ఒక్కరోజు తెరుచుకోబోతున్నాయి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనములో దావీదు సంతతి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించును ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద ఏ యేసునైతే
యేసునైతే పొడిచారో, ఏ యేసునైతే సిలువేశారో, తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించునట్లు, ఒక్కడే కొడుకున్నాడు, చచ్చిపోయాడు. ఆ కొడుకు కొరకు ఆ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారో అంత ఏడుస్తారట యోధులు. ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు ఒకడు తన జ్యేష్ఠ కుమారుడు చనిపోతే ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు. వినాలి, గమనించాలి. తాము పొడిచిన యేసుని బట్టి, అయ్యో ప్రభువా మేము మిమ్మల్ని పొడిచాము, మీరంటే మాకు అర్థం కాలేదు, మా పితరులు మిమ్మల్ని సిలివేస్తారు, ఇప్పుడు మీరెవరో మాకు అర్థం అయిందని పొడిచినటువంటి యేసు మీద దృష్టి ఉంచుతారు. అప్పుడే వారి యొక్క పురాతన తలుపులు అనబడేటువంటివి తెరవబడతాయి. యేసు వెళుతారు. ప్రభునందు ప్రియులరా, అంత కఠినముగా ఉన్న యూదుల తలుపులు కూడా తెరవబడతాయని వినేవాళ్ళరా, నీ హృదయం అనబడే గుమ్మం తెరవబడిందా? ప్రసంగాలు వింటున్నావు, నువ్వు చాలా గొప్పగా మాట్లాడుతున్నావు, యేసు నమ్మంత కాలం అయిందంటున్నావు, కానీ ఇంకా తెరవబడలేదు. నీ తలుపు కూడా పురాతన తలుపే. 20 ఏళ్ళుగా వాక్యం వింటున్నావు, ఇంకా యేసు నీలోకి రాలేదు. నిన్ను ఏమనాలే? ఆ తలుపు ఏమైంది? స్ట్రక్ అయిపోయింది. అందుకనే నీ లోపలికి యేసు రాలేదు, ఇంకా నీ హృదయంలో యేసు ప్రవేశించలేదు. ఇంకా నీ హృదయంలోనికి యేసు ప్రవేశిస్తే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనము నెరవేరుతుంది. జీవవృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఏ గుమ్మాలో? పరలోక గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రాలు ఎవరైతే ఉదుక్కుంటారో వాళ్ళు ధన్యులు. ఏ గుమ్మములో? పరలోక పట్టణపు గుమ్మముల గుండా నీవు ప్రవేశించబోతున్నావు. నీలోకి యేసయ్య వచ్చారు కనుక యేసు యొక్క ఆ మహిమలో, మహిమ ప్రపంచములో, మహిమ లోకములో ఆ మహిమ గుమ్మముల గుండా ప్రవేశించే భాగ్యం యేసు ఇవ్వబోతున్నారు. అందుకే రాబోతున్నారు, ఆకాశ మండలానికి రాబోతున్నారు. అక్కడ నీవు గుమ్మముల గుండా ప్రయాణిస్తావు. అందుకని వస్త్రాలు ఉదుక్కోవటం, అందుకే ఒకనాడు బలహీనతో బలపరచబడటం, మొదటి విశ్వాసానికి రావటం, ఏ స్థితిలోంచి పడిపోయావో మరలా స్థితిలోకి రావడం. వాక్యాన్ని విన్నవారులారా, ఈ రోజు వాక్యానికి న్యాయం చేస్తారా? యూదుల వైపు యేసునాథుడు ఎలాగో చూస్తుండగా ఒకనాడు పురాతనమైన తలుపులు తెరవబడ్డాయో. ఏక కుమారుని కొరకు దుఃఖించినట్లు వారు దుఃఖించారు. యూదులైనా దుఃఖిస్తారని బైబిల్ చెబుతుంది. నువ్వు దుఃఖించవా? యేసు రాబోతున్నారు. దుఃఖించిన వారిని ఆయన రాజ్యానికి తీసుకెళ్ళటానికి, మహిమ రాజ్య ప్రవేశము ఆ గుమ్మముల గుండా పట్టణములో ప్రవేశించాలని తీసుకెళ్ళటకి రాబోతున్నారు.